వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య నేడు 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరిగే ఈ చర్చలు రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉధృత పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు, కానీ ఆయన చర్చలకు రాలేదు. అయితే శనివారం పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని చెప్పారు. మొత్తానికి ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందులో ఏం మాట్లాడాలో ఇప్పటికే ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఉన్నత స్థాయి సమావేశంలో డీజీఎంఓకు పలు అంశాలను ప్రస్తావించాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా సింధు జలాల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. వీటితో పాటుగా తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలని భారత్ పాకిస్తాన్ గట్టిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చర్చల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రైట్గా దీనిపైనే చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శేషు గారు, గుడ్ మార్నింగ్ అండి. శేషు గారు వినిపిస్తుందా? ఓకే. దౌత్యపరమైన ఆంక్షలు దాడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా, అందుకే పాకిస్తాన్ కాలబేరానికి వచ్చిందా? శేషు గారు, మళ్ళొకసారి అడగండి. దౌత్యపరమైన ఆంక్షలు దాడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా, అందుకే పాకిస్తాన్ మళ్ళీ కాలబేరానికి వచ్చిందా? కశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ పై తీసుకున్నటువంటి ఉగ్రవాద స్థావరాల పైన 9 ఉగ్రవాద స్థావరాల పైన అటాక్స్ చేసినటువంటి సందర్భం ఆపరేషన్ సింధూర్ ద్వారా. దానితోటి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతీకార దాడులు పాకిస్తాన్ చేసింది. అయితే పాకిస్తాన్ భారత్ కు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, భారత్ పాకిస్తాన్ పైన దాడి చేయలేదు. భారత్ కేవలం పాకిస్తాన్ లో ఉన్నటువంటి పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల పైన దాడులు చేస్తే, ఏకంగా పాకిస్తాన్ ప్రతీకార దాడులకు మీకు లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల ప్రజల పైన విరుచుకపడింది. అదేవిధంగా జనావాసాల పైన మిసైళ్లతోటి డ్రోన్లతోటి దాడి చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఒక 3 రోజులు పాకిస్తాన్ విచక్షణారహితంగా కాల్పులు చేసింది, డ్రోనుల దాడులతో తెగబడ్డది, మిసైళ్లతో దాడులు తెగబడ్డది. కానీ భారత్ ఆ విధమైనటువంటి దుశ్చర్యలకు, యుద్ధ నియమాల ఉల్లంఘనకు పాల్పడలేదు. పాకిస్తాన్ పిఓకేలో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలపైనే దాడులకు పరిమితమైనాం. భారత్ చేసినటువంటి దాడులు చాలా బాధ్యతాయుతంగా చేస్తే, పాకిస్తాన్ విచక్షణ రహితమైనటువంటి దాడులు చేసింది. అయితే ఆ సందర్భంలో ప్రపంచ దేశాల ముందు మనం పాకిస్తాన్ ఒక దోషిగా నిలబెట్టగలిగాం. ఏంటి, ఉగ్రవాదులకి ఒక అడ్డాగా పాకిస్తాన్ మారింది. ఇక ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్ పాకిస్తాన్ లోనే ఉన్నాయని చూపించగలిగాం. ముఖ్యంగా మనం చేసినటువంటి దాడుల్లో నిన్న ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. మేము ఉగ్రవాద శిబిరాలపైనే కాదు, ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్ పై కూడా దాడి చేశామన్నాం. ఆ దాడి చేశామని స్పష్టంగా చెప్పారు. ఆ దాడిలో మనకి కనపడుతుంది, ఒక 3-4 కీలకమైనటువంటి దాడులు చేశారు ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్ పైన. ఒకటి బహలౌపూర్ లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్, అది చాలా కీలకమైనటువంటి హెడ్ క్వార్టర్. మనకు కూడా తెలుసు, జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ గా ఉంది. ఆ హెడ్ క్వార్టర్ పైన దాడి చేయటం వల్ల అజర్ మసూద్ కి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, లేకపోతే వాళ్ళు తీవ్రవాదులుగా పోషిస్తున్నటువంటి వాళ్ళు ఒక 16 మంది చనిపోయారు. కానీ అజర్ మసూద్ తప్పించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. తర్వాత మురుద్కేలో ఇంకొక దాడి జరిగింది. దాంట్లో కీలకమైనటువంటిది లష్కర్ ఎ తోయిబాకు కు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్. అది అక్కడ కూడా షాహిద్ సయీద్ తప్పించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ వాళ్ళ హెడ్ క్వార్టర్ ని పూర్తిగా ధ్వంసం చేశాం. తర్వాత ముజాహిదీన్లు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ సియాల్కోట్, ముజఫర్ నగర్ లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ పైన కూడా ఈ కీలకమైనటువంటి హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసి మనం ప్రపంచానికి చూపించగలిగాం. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది, ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్ పాకిస్తాన్ లోనే ఉన్నాయి.
అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ భారత్ లో అలజడులు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో వాళ్ళు అశాంతికి పాల్పడుతున్నారు అనేటటువంటిది. మీరు పహల్గాం ఉదంతం వచ్చిన తర్వాత మొత్తం దేశమంతా కూడా ఒకే విధంగా స్పందించింది. ఇంకెంతకాలం ఉగ్రవాదుల చర్యలు భరిద్దాము, ఇంకెంతకాలం సహనంతో ఉందాం అనేటటువంటి ఒక అభిప్రాయం దేశం మొత్తం వచ్చినప్పుడే భారతదేశం ఈ ఆపరేషన్ సింధూర్ కి తెరతీసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఒక మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చింది. కానీ దానికంటే ముందు మనం ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసినప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే, భారత్ కి ఆ హక్కు ఉంది, దాడి చేసేటటువంటి హక్కు ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులు భారతదేశంలో కాశ్మీర్ లో అలజడులు సృష్టిస్తున్నారు, అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు, కాబట్టి భారతదేశానికి దాడి చేసే హక్కు ఉంది అని స్పష్టంగా మార్క్ రూబియో చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశంలో పర్యటిస్తున్నప్పుడే పహల్గాం ఉదంతం జరిగింది. అంటే కాశ్మీర్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి లష్కరే తోయిబా వాళ్ళు పహల్గాం బైసారంలో దాడి చేసి 26 మంది అమాయకమైనటువంటి టూరిస్టులను చంపినటువంటి ఉదంతం జరిగింది. కాబట్టి అమెరికా ఈ విషయంలో ఒక మధ్యవర్తిత్వం తీసుకొని అమెరికా ఉద్రిక్తతలను రెండు దేశాల మధ్య తగ్గించడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్న ఫలితంగానే మనము మే 10వ తారీఖు నాడు ఒక ఒప్పందానికి రావటం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందానికి రావటం జరిగింది. సీజ్ ఫైర్ ఒప్పందానికి రావటం జరిగింది. ఇది పాకిస్తాన్ అమెరికాకు ప్రతిపాదన చేస్తే అమెరికా భారత్ వైఖరిని అడిగింది. భారత్ వైఖరిని అడుగుతున్నప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ని ఈ విషయంలో భారత్ వైఖరి ఏంటి అని జేడీ వాన్స్ అడిగినప్పుడు చాలా స్పష్టంగా భారత్ వైఖరి చెప్పడం జరిగింది. భారత్ వైఖరి ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉంటుంది, బాధ్యతాయుతంగా ఉంటుంది. అందుకే కదా మనం బాధ్యతాయుతమైనటువంటి దాడులు చేశాం. ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం దాడుల్ని తప్పుపట్టట్లేదు. కానీ అట్ ద సేమ్ టైం వెరాస్ పాకిస్తాన్ భారత్ పై చేసినటువంటి దాడుల్ని తప్పుపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ప్రపంచానికి స్పష్టంగా చెప్పగలిగాం. కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా శాంతియుతంగా బాధ్యతాయుతంగా ఉంటుంది అని జయశంకర్ జేడీ వాన్స్ కి చెప్పడంతో వాళ్ళు ఒక చొరవ తీసుకొని ఈ ఉద్రిక్తతను తగ్గించడానికి సీజ్ ఫైర్ ని ఆఫర్ చేశారు, ప్రతిపాదన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ 3 గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినటువంటి సందర్భాన్ని కూడా మనం ప్రపంచం ముందు పెట్టగలిగాం. అయితే ఇప్పుడు మే 12 ఈ రోజున భారత్ పాక్ సైనికాధికారుల స్థాయిలో సమావేశం జరుగుతుంది. డీజీఎంఓల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రతిపాదనలు ఎట్లా ఉండబోతున్నాయి, ఏ ప్రతిపాదనలు చర్చకు రాబోతున్నాయి, భారతదేశము పాకిస్తాన్ ముందు ఏ ప్రతిపాదనలు పెట్టబోతుంది, దీనికి మధ్యవర్తిత్వమో లేకపోతే దీనికి సంధానకర్తగా ఉంటున్నటువంటి అమెరికా ఎలా స్పందించబోతుంది అనేటటువంటి విషయమే పైన ఇప్పుడు ఆసక్తి నెలకొన్నది. దీనికంటే ముందు నిన్నటి రోజున భారత ప్రధానమంత్రి ఒక స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ఆపలేదు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అనేటటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. అయితే ఈ రోజు సైనికాధికారుల మధ్య జరిగేటటువంటి చర్చలో ప్రధానంగా వచ్చేటటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి ఒక ఆసక్తి నెలకొన్నది. ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఏ అంశాలు చర్చించబోతున్నారని ముఖ్యంగా ఒక 3 అంశాలు చర్చకు రాబోతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. నిన్నటి పరిణామాలు చూసినప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినప్పుడు ఒకటి, ఉగ్రవాదం అనేది కీలకమైనటువంటి అజెండా. ఉగ్రవాదం పట్ల పాకిస్తాన్ వైఖరి ఎలా ఉండబోతుంది అనేది ఒకటి స్పష్టంగా చర్చలోకి వచ్చేటటువంటి అంశము. రెండోది, మనం ఈ పహల్గాం దాడి జరిగిన తర్వాత సింధు నదీ జలాల ఒప్పందం నుంచి వెనుకకు వచ్చాం. దాంతో పాకిస్తాన్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది, పాకిస్తాన్ సామాన్య ప్రజల పైన కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి సింధు జలాల ఒప్పందం విషయంలో ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది. మూడోది అత్యంత కీలకమైనది, భారతదేశం మీదకి ఉగ్రవాదులను ఉసిగొల్పడానికి ఒక అడ్డాగా స్థావరంగా హెడ్ క్వార్టర్స్ గా పిఓకేని మార్చుకున్నది పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ మిలిటరీ. కాబట్టి పిఓకే విషయం ఏంటి, ఈ 3 కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. బట్ ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత చర్చించేటటువంటి అంశాల తర్వాత ఒక స్పష్టత అయితే మనకు వస్తుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ కి స్ట్రాంగ్ మెసేజ్ అయితే పంపించింది ఇండియా. అదేవిధంగా అంతర్జాతీయ సమాజానికి కూడా చెప్పింది, కాశ్మీర్ అనేది ద్వైపాక్షిక సంబంధం, 3 వ్యక్తికి మధ్యవర్తిత్వానికి మేము ఒప్పుకోము, ఇది మా విధానం. కాశ్మీర్లో కూడా పాకిస్తాన్కి చెప్పేది ఒకే విధానం, పిఓకే మాది అని. టెర్రరిస్టులను అప్పచెప్తే అప్పుడు మాట్లాడతాం అని ఇది ప్రధాని మోడీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఏమంటారు మీరు శేష్ గారు?
ఒక 3 కీలకమైనటువంటి అంశాలు నిన్న భారత ప్రధానమంత్రి మాట్లాడారు. ఒకటి కాశ్మీర్ కి సంబంధించి, కాశ్మీర్ కి సంబంధించి ఎవరి మధ్యవర్తిత్వాన్ని మేము ఒప్పుకోమని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఇప్పటిది కాదు, గతం నుండి కూడా దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికల పైన కానీ, లేకపోతే పాకిస్తాన్ తో మనకి ద్వైపాక్షిక సంబంధాల సందర్భంలో కానీ, సిమ్లా లాంటి ఒప్పందాలు జరుగుతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా కశ్మీర్ ని ఒక అంశంగా చూడటానికి మనం ఒప్పుకోలేదు. ఎందుకు అనంటే కశ్మీర్ ఈజ్ అవర్, కశ్మీర్ అనేది అది భారతదేశం యొక్క సొంతం. కాబట్టి అది చర్చల్లోకి ఎలా వస్తుంది, దాన్ని ఒక అంశంగా ఎట్లా పెడతారు? కాబట్టి కశ్మీర్ అనేది మధ్యవర్తిత్వం వహించడానికి కానీ, ద్వైపాక్షిక సంబంధాల్లో మాట్లాడటానికి కానీ, ఒక సమస్యగా చూడటానికి కానీ భారత్ ఎన్నడూ ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా భారత ప్రధాని దానిపైన చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నారనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, మోడీ చాలా స్పష్టంగా చెప్పారు నిన్న, ఆ వైపు నుంచి తుపాకీ గుండ్లు వస్తే ఈ వైపు నుంచి మీరు మిసైళ్లను ప్రయోగించండి, ఎక్కడ కూడా తగ్గటానికి వీలు లేదు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని భారత ప్రజల ముందు పెట్టారు, సైన్యం ముందు పెట్టారు. ఇప్పటికే సైన్యానికి మనం పూర్తి స్వేచ్ఛనిచ్చాం, ఏ నిర్ణయం తీసుకోవటానికైనా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. కాబట్టి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఆ వైపు నుంచి గనక తుపాకీ గుండ్లు వస్తే మేము మిసైళ్లతో సమాధానం చెప్తాము అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు. ఇంకొకటి, పిఓకేని మాకు అప్పగించటం తప్ప మీకు మరొక మార్గం లేదు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని చర్చలకు ముందే భారత ప్రధానమంత్రి ప్రకటించారు అనంటే, ఇది కూడా డిజిఎంఓల స్థాయిలో ఒక చర్చనీయాంశంగా రాబోతుంది. ఎందుకు పిఓకే చర్చనీయాంశంగా రాబోతుంది అనంటే, ఒకటి, పిఓకేని అడ్డాగా మార్చారు ఉగ్రవాదుల స్థావరాలు. మనం చేసినటువంటి 9 అటాక్స్ లో 5 అటాక్స్ పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు, స్థావరాలపైనే, హెడ్ క్వార్టర్స్ పైన చేశామనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండోది ఏంటి అంటే, పిఓకేలో ఉన్నటువంటి ప్రజలే మేము పాకిస్తాన్ తో ఉండము, భారతదేశంతో కలిసిపోతాం అనేటటువంటి అక్కడ ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎప్పటి నుండో భారతదేశం కూడా పిఓకేకి సంబంధించినటువంటి అంశాన్ని పరిష్కరించాలని ఉన్నది. కాబట్టి ఇది ఒక సందర్భం వచ్చింది కాబట్టి భారత ప్రధాని ఒక స్పష్టమైనటువంటి వైఖరి వెల్లడించారు చర్చలకు ముందు. అది పిఓకేని మాకు అప్పగించడం తప్ప మీకు వేరే మార్గం లేదు అనేది. ఈ 3 విషయాల్లో చాలా స్పష్టంగా భారత ప్రధాని చెప్పారు. ఒకటి, కశ్మీర్ విషయంలో స్పష్టంగా చెప్పారు. రెండోది, ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు విషయంలో స్పష్టంగా చెప్పారు. మూడోది, పిఓకేకి సంబంధించినటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పారు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. చర్చలకు ముందు ఈ 3 అంశాలపైన స్పష్టత వచ్చింది కాబట్టి చర్చల్లో ఏ అంశాలు ప్రాధాన్యత వస్తాయి, చర్చలకు వస్తాయి అనేది మనకు తెలిసిపోతుంది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనని పాటించింది కదా, దీనిపైన ఏ విధంగా చర్చించే అవకాశం ఉంది? ఏ విధంగా పాకిస్తాన్ కుటిల బుద్ధిని బయటపెట్టే అవకాశం ఉంది? మే 10వ తారీఖు నాడు 3:30 ప్రతిపాదన పాకిస్తాన్ నుండే వస్తుంది. ప్రతిపాదన పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ నుండి ఒక ప్రతిపాదన వస్తుంది. కాల్పులను మీరు ఆపేస్తే మేము కూడా ఆపేస్తాం, దాడులను మీరు ఆపేస్తే మేము కూడా ఆపేస్తాం అనేటటువంటి ప్రతిపాదన వస్తుంది. ఆ ప్రతిపాదన అమెరికా నుండి భారతదేశానికి చెప్పిస్తారు. భారతదేశం కూడా సానుకూలంగా స్పందించి సీజ్ ఫైర్ కి, కాల్పుల విరమణకు ఒప్పుకున్నటువంటి సందర్భంలో ఆ 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం 2 దేశాల మధ్య జరుగుతుంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తారు. భారతదేశ విదేశాంగ మంత్రి కూడా దానికి ఒప్పుకున్నారు. భారతదేశ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కూడా ఒప్పుకున్నారు. దాన్ని ప్రకటించినటువంటి సందర్భంలో మళ్ళీ ఒక 3 గంటలు తిరగక ముందే సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘించి పాకిస్తాన్ అటు శ్రీనగర్ లోను అటు ఉదంపూర్ వరకు మళ్ళా కాల్పులకు తెగబడటం, సరిహద్దు గ్రామాల ప్రజలపైన డ్రోన్లను దాడి చేయటం, మిసైళ్లతో దాడి చేయటం అనేది మనం చూసాం. నిన్నటి రోజుల్లో కూడా 1-2 దాడులను పాకిస్తాన్ ప్రేరేపించింది. అంటే పాకిస్తాన్ ఒక కవ్వింపు చర్యలకే పాల్పడింది. ఈ పహల్గాం ఉదంతం తర్వాత భారతదేశం పైన ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేయటము, కవ్వింపు చర్యలకు పాల్పడటము అనేటటువంటిది ఒక చేసింది. మొదటి నుంచి పాక్ ఒక కుటిల బుద్ధితోటే వ్యవహరిస్తుందండి. ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఏ అగ్రిమెంట్స్ కి నిలబడలేదు. ఇవాళ ఇప్పుడు అదే కదా చర్చ. ఇప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా నమ్మాలి? ఏ రోజు కూడా మాట మీద నిలబడలేదు పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ చెప్పే కల్లబుల్లి మాటలను ఏ విధంగా నమ్మాలి? కాల్పుల విరమణకి ఎలా అంగీకరించాలి? అదే 1960లో సింధు జలాల ఒప్పందం జరిగితే ఈ రోజు వరకు కూడా, పహల్గాం ఉదంతం జరిగేంత వరకు కూడా
భారతదేశం కష్టమైన నష్టమైన సింధు జలాల ఒప్పందం నుంచి వెనుకకు రాలేదు. సిమ్లా ఒప్పందం జరిగితే సిమ్లా ఒప్పందం నుంచి కూడా భారతదేశం ఏ విధమైనటువంటి ఉల్లంఘనలకు గురి చేయలేదు. కానీ ప్రతి విషయంలో, కాశ్మీర్ విషయంలో గాని మరే ఉగ్రవాదుల విషయంలో గాని అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపైన భారత్ కి ప్రపంచానికి హామీ ఇచ్చి పాకిస్తాన్ మాట తప్పింది. పాకిస్తాన్ ఎప్పుడు కూడా మాట మీద నిలబడినట్టుగా లేదు. దొంగచాటున భారత్ ని దెబ్బతీయడానికి ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్నటువంటి అనేక రుజువులు మనం చూపించాం. అది ముంబై అటాక్స్ గానీ, చార్ధామ్ పైన జరిగిన అటాక్ గానీ, అక్షర్ధామ్ పై జరిగినటువంటి అటాక్ గానీ, మీకు నిన్నటికి నిన్న కాశ్మీర్ లో జరిగినటువంటి అటాక్ గానీ, పుల్వామాలో జరిగినటువంటి అటాక్ గానీ, ఇవన్నిటిని ప్రపంచం ముందు మనం పెట్టాము. కానీ ప్రతిసారి పాకిస్తాన్ బుకాయించేది, మాకు సంబంధం లేదు, మాకు ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదంటే, ఉగ్రవాద సంస్థలకి షెల్టర్ ఇచ్చింది వాళ్ళే, ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళే, ఫండింగ్ ఇస్తుంది వాళ్ళే. చాలా స్పష్టంగా అయిపోయింది కదా ఆపరేషన్ సింధూర్ ద్వారా. ఎన్ని దాడులు శేష్ గారు, పుల్వామా దాడి, పహల్గాం దాడి, ముంబై పైన బాంబు దాడులు టెర్రరిస్టులతోటి, హైదరాబాద్ పైన టెర్రరిస్టులతోటి దాడులు, బాంబు పేలుళ్ళు, ఒకటి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్. అమర్నాథ్ యాత్రలో యాత్రికుల పైన దాడులు, ఈ టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇచ్చి మరి ఉసుగొలుపుతున్న పాకిస్తాను కలబులి మాటలు చెప్పుకుంటూ ఇంకెన్నాళ్ళు? అదే అజర్ మసూద్ ఏ గడ్డపై నిలబడి భారతదేశానికి, భారత ప్రధానమంత్రికి వార్నింగ్ ఇస్తుండు. తర్వాత సయీద్ ఏ దేశం గడ్డపైన ఉండి భారతదేశానికి వార్నింగ్స్ ఇస్తుండు. తర్వాత ఇదే ఉగ్రవాద సంస్థలు సింధు జలాల ఒప్పందం నుంచి వెనుకకు వస్తే సింధు జలాల్లో పారేది నీరు కాదు, భారతీయుల రక్తం అని ఎక్కడి నుంచి వార్నింగ్ ఇస్తున్నారు. భారతదేశాన్ని మనకి ఆపరేషన్ సింధూర్ అటాక్స్ తర్వాత జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి అజర్ మసూద్ మాట్లాడినటువంటి మాటలేంటి? ఏ గడ్డ మీద నిలబడి మాట్లాడాడు అంటే, పాకిస్తాను ఉగ్రవాదాలకు షెల్టర్ ఇయటమే కాకుండా ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి సమయం చిక్కినప్పుడల్లా భారత్ పైకి ఎగదోస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాము. అది ఆపరేషన్ సింధూర్ ద్వారా స్పష్టంగా బయటపడింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఒక అంతర్జాతీయ సమాజం ముందు ఒక దోషిగా నిలబడినటువంటి దేశం. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఏం ఆన్సర్ ఉంటుంది? కాబట్టి ఇప్పటికైనా భారతదేశం ఖచ్చితమైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చర్చల సందర్భంగా ఖచ్చితంగా ఉగ్రవాద శిబిరాలను పాకిస్తానే తొలగించాలా? ఉగ్రవాదులు అంటే ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ అజర్ మసూద్ పైన అమెరికా గవర్నమెంటే రివార్డు ప్రకటించింది. 10 కోట్ల రివార్డు ఉంది. పట్టించిన వాళ్ళకి 10 కోట్ల రూపాయలు ఇస్తామనేటటువంటి ఒక రివార్డు ఉంది. కాబట్టి ఈ అంతర్జాతీయ ఉగ్రవాదులను భారత్ కి లేకపోతే అమెరికాకు పట్టించాల్సినటువంటి అవసరం కూడా పాకిస్తాన్ పైనే ఉంది కదా. కాబట్టి ఈ కండిషన్స్ మీద సమావేశంలో చర్చ జరగాలి. బట్ ఆ కండిషన్స్ కి పాకిస్తాన్ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి నిన్న ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, ఇక మా పైన ఉగ్రవాది దాడి జరిగితే అది యుద్ధానికి దారితీసేదే, అది యుద్ధానికి సంకేతంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఉగ్రవాద దాడినైనా మేము యుద్ధ చర్యగానే భావిస్తాము అని భారత ప్రధానమంత్రి చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి చాలా స్పష్టంగా పాకిస్తాన్ కు ఒక సందేశం ఇవ్వబోతున్నాం. ఇక ఏ ఉగ్రవాది చర్య భారతదేశం పైన జరిగినా అది మీరు యుద్ధానికి కాలు దువ్వినట్టు అది యుద్ధ చర్యగా భావిస్తాం. కాబట్టి మీ పైన అటాక్ చేసేటటువంటి బాధ్యత, హక్కు మాకు వస్తుందనేది ఒక స్పష్టమైనటువంటి అంశం. దీంతో పాటు చక్రి ఒక అంశాన్ని గమనించాలా, మనకి పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి పరిణామాలని ఒక్కసారి గమనిస్తే, పాకిస్తాన్ ఒకనాడు మనం తూర్పు పాకిస్తాన్ ని వేరు చేసి బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేశాం. 1971 ఇందిరాగాంధీ ఆ యుద్ధంలో నిర్ణయాలు తీసుకోవటం, ఒక బోల్డ్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల పాకిస్తాన్ నుంచి విడిపోయినటువంటి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ఆవిర్భవించింది. దానికి మనం చాలా మద్దతు చెప్పినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు కూడా అదే పరిణామాలు పాకిస్తాన్ లో జరుగుతున్నాయి. ఇప్పుడు పశ్చిమ పాకిస్తాన్ లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ లో PLA బెలూచి లిబరేషన్ ఆర్మీ నిన్నటి రోజున అంటే మే 11వ తారీఖు నాడు చర్చలకు ఒక్క రోజు ముందు భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం జరిగింది. భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడమే కాదు, పాకిస్తాన్ ఒక ఉగ్రదేశము అని బెలూచిస్తాన్ సంబంధించినటువంటి లిబరేషన్ ఆర్మీ ఏర్పాటువాదులే చాలా స్పష్టంగా చెప్తున్నారు. మేము భారత్ ఆదేశం ఇస్తే మేము పశ్చిమ వైపు నుంచి పాకిస్తాన్ పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటటువంటి ఒక ప్రకటన చేస్తున్నారంటే, అంటే కనీసం పాకిస్తాన్ లో దేశీయంగా జరుగుతున్నటువంటి ఇట్లాంటి వాటిని కూడా సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితులలో గుడ్డి వ్యతిరేకతతోటి భారతదేశం పైన దాడులు చేయటము, భారతదేశం పైన ఉగ్రవాదులను ఎగదోస్తున్నటువంటి పాకిస్తాన్ కి
ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపించాం. ప్రధానమంత్రి గారు కూడా అదే మాట చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఒక స్పష్టతనిచ్చినటువంటి ఒక అంశము, ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ కు ఒక గుణపాఠం లాంటిదని చెప్పారు. కాబట్టి ఇవాళ బెలూచిస్తాన్ ఏర్పాటువాదులకు ఏమి సమాధానం చెప్తారు? ఇవాళ ప్రజలు కూడా యుద్ధం కోరుకోవట్లేదు. పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ ప్రజలు కూడా భారతదేశంతో యుద్ధం కోరుకోవట్లేదు. తర్వాత ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కూడా యుద్ధం కోరుకోవట్లేదు. పాకిస్తాన్ లో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా సమన్వయం లేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఒకటి చెప్తున్నారు, తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులు ఒకటి చెప్తున్నారు. అదే కదా ఇప్పుడు ఆ సమన్వయం లేకపోవటం వల్లనే సీజ్ ఫైర్ తర్వాత కూడా భారతదేశం పైకి డ్రోన్లతోటి పాకిస్తాన్ అటాక్ చేసింది అని అంటే ఖచ్చితంగా సమన్వయ లోపం కనిపిస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయింది. ఇది కొత్త కాదు. గత అనుభవాల దృష్ట్యా మనకు చాలా స్పష్టంగా కనపడుతుందంటే పాకిస్తాన్ లో పౌర ప్రభుత్వం ఎన్నడూ నడవలేదు. సైన్యము దయాదాక్షిణ్యాల పైన సైన్యం ఆశీస్సులు ఉన్నటువంటి ప్రభుత్వాలే నడిచాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ సైన్యం ఆడిస్తుంది. రైట్, శేష్ గారు మనకు స్టూడియోలో జాయిన్ అయ్యారు.